అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రతి ఏడాది కార్చిచ్చు ఇక్కడ సర్వసాధారణమే. అయితే ఈసారి మాత్రం కార్చిచ్చు మోతాదు మించిపోయింది. లాస్ ఏంజిల్స్ పూర్తిగా ధ్వంసమయ్యింది. అలాగే మంటలు హాలీవుడ్ హిల్స్ కు విస్తరించాయి. బుధవారం రాత్రి హాలీవుడ్ హిల్స్ లోని ఐకానిక్ స్పాట్లకు విస్తరించింది. దీంతో ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. కాగా మంటల కనీసం 5 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 1,30,000 మంది మంటలు అంటుకున్న పసిఫిక్ కోస్ట్ తో పాటు ఐలాండ్ పసడేనా వరకు ఖాళీ చేయించారు. కాగా ఈ మంటలను ఆర్పడానికి హెలికాప్టర్ల ద్వారా నీళ్లను చల్లుతున్నారు. ఇక ఇల్లు ఖాళీ చేసిన వారు సూట్ కేసులను తీసుకుని నడుచుకుంటూ హోటల్స్ కోసం పరుగులు తీశారు. కొంతమంది ఉత్సాహవంతులు తమ మొబైల్ ఫోన్లలో మంటలను రికార్డ్ చేయడంలో బిజీ అయ్యారు. కాగా లాస్ ఏంజిల్స్ లో లేదా ఎల్ఏలో మంటలు ఆర్పడానికి పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి వందలాది ఫైర్ ఫైటర్స్ ను రప్పించి మంటను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మంటలకు ఎల్ఏలో సుమారు 1 డజన్ స్కూళ్లు మంటల్లో మాడి మసైపోయాయి. వాటిలో పాలిసాడ్స్ చార్టర్ హై స్కూల్ ఒకటి. కాగా ఈ స్కూల్ పలు హాలీవుడ్ ప్రొడక్షన్లో కనిపించి ఉంటుంది. 1976లో వచ్చిన హర్రర్ మూవీ క్యారీతో పాటు టీవీ సిరీస్ ట్విన్ వోల్వ్లో కూడా ఈ స్కూల్ కనిపిస్తుందని అధికారులు చెప్పారు. కాగా ఈ స్కూల్ కు మంటలు అంటుకోవడంతో ఈ వారం మొత్తం క్లాసులుండవని స్కూల్ యాజమాన్యం తెలిపింది. కాగా లాస్ ఏంజలస్ మేయర్ కారెన్ బాస్ మీడియాతో మాట్లాడుతూ మంటలు ఆర్పడానికి ఎయిర్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడలేదని ఆమె అన్నారు. ఈదురు గాలుల వల్ల మంటలను ఆర్పలేకపోతున్నామన్నారు ఎల్ఏ మేయర్. ఇక పసరేనాలో మంటల గురించి వివరిస్తూ అక్కడి ఫైర్ చీఫ్ చాడ్ ఆగస్టీన్ సుమారు 200 నుంచి 500 స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. ఇక నగరంలో విద్యుత్ కోత వల్ల ఫైర్ ఫైటర్స్ నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. అయితే బలమైన ఈదురు గాలులకు ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పలేకపోయారన్నారు ఫైర్ చీఫ్. కాగా మంటలకు ఎల్ఏ డౌన్ టౌన్లో కొన్ని చోట్ల గ్రాసరీ స్టోర్లు, బ్యాంకులు నేలమట్టమయ్యాయి. హాలీవుడ్ హిల్ సైడ్స్ ఏరియాలో ఉన్న సెలబ్రిటీల ఇల్లు కూడా మంటలకు ఆహుతయ్యాయి. లాస్ ఏంజిల్స్ చరిత్రలో ఇంతటి దారుణమైన కార్చిచ్చును చూడలేదని అధికారులు చెబుతున్నారు. కనీసం 1000 కట్టడాలు మంటలకు ఆహుతయ్యాయి. కాలిఫోర్నియాలో మిషన్ స్టైల్ హోమ్స్ తో పాటు బంగ్లాలు మొత్తం కాలి బుగ్గైపోయాయి. మంటలకు ఇళ్లు కాలిపోయిన ఏరియాలో ప్రజలు N95 మాస్కులను ధరించారు. లాస్ ఏంజిల్స్ నగరం మొత్తం దట్టమైన పొగతో ఊపిరాడక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక మంటల్లో ఇళ్లను కోల్పోయిన వారిలో పలువురు హాలీవుడ్ స్టార్స్ తో పాటు కాలిఫోర్నియాలో అత్యంత సంపన్నులు, సెలబ్రిటీల ఇళ్లు కాలిపోయాయి. కాగా ఈ మంటలు సంపన్నులు నివసించే ప్రాంతాలకు శరవేగంగా విస్తరించాయి. వాటిలో కాలాబాసాస్, శాంటా మోనికాలోని అత్యంత సంపన్నులుండే ప్రాంతానికి విస్తరించింది. బుధవారం నాడు ఇల్లు కోల్పోయిన వారిలో మాండీ మూరీ, కేరా ఎల్విస్, పారిస్ హిల్టన్ లాంటి వారున్నారు. గత 45 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇంటిని బిల్లీ క్రిస్టిల్, ఆయన భార్య జెనసీ మంటలకు ఇల్లు కోల్పోవాల్సి వచ్చింది. తమ పిల్లలు, తమ మనమలు, మనమరాళ్లు ఇక్కడే పెరిగారు. తమ ఇంటిలో ప్రతి అంగుళం ప్రేమను పంచుతుంది. ఈ ఇంటిలో ఎన్నో మధుర స్మృతులు తమ నుంచి వేరు చెయ్యలేవని క్రిస్టిల్ ఒక ప్రకటనలో ఆవేదనతో పేర్కొన్నారు. ఇక కాలిఫోర్నియా రాష్ట్రంలో పాలిసాడ్స్ గ్రామంలో పబ్లిక్ లైబ్రరీ, 2 అతిపెద్ద గ్రాసరీ స్టోర్స్, 2 బ్యాంకులు, పలు బొటిక్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తమ కళ్ల ముందే తమ ఇల్లు, తమ దుకాణాలు దగ్ధమవుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయామని చాలా మంది ఆవేదనతో చెప్పారు. స్కూళ్లు అగ్నికి ఆహుతి కావడంతో పాటు పుస్తకాలన్నీ చెల్లాచెదురుగా పడిపోవడం తనను కలిచివేసిందని డయాలాన్ విన్సెంట్ అనే స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మంటల విషయానికొస్తే సుమారు 108 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న దుకాణాలు, ఇళ్లు అన్నీ మంటలకు మాడి మసైపోయాయి. మంటలు శరవేగంగా విస్తరించడంతో తప్పించుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. సీనియర్ సిటిజన్స్ లివింగ్ సెంటర్స్ నుంచి వీల్ చైర్స్ లోనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక్కసారి అందర్ రోడ్డుపైకి వచ్చేసరికి పసిఫిక్ పాలిసెడ్స్ రోడ్లన్నీ జామ్ అయ్యాయి. దీంతో చాలా మంది తమ వాహనాలు అక్కడే వదిలేసి కాలి నడకన సురక్షిత ప్రాంతాలకు బయలుదేరారు. కాలిఫోర్నియా ఏరియాలో వర్షాలు తక్కువగా కురవడంతో, మరోపక్క ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో ఇక్కడ తరచూ కార్చిచ్చులు వ్యాపిస్తుంటాయి. అయితే ఈ ఏడాది కాలిఫోర్నియాలో కార్చిచ్చు సీజన్ కంటే ముందే వచ్చిందని, వర్షాలు పడ్డ తర్వాత మాత్రమే ఈ మంటలు ఆరిపోతాయని వెస్టర్న్ ఫైర్ చీఫ్ అసోసియేషన్ వెల్లడించింది.
ఇక కాలిఫోర్నియాలో ఈసారి వర్షాలు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కాబట్టి ఈ వింటర్ సీజన్లో కూడా మంటలు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. బుధవారం నాడు ఇక్కడ గాలులు 129 కిలోమీటర్ల వేగంతో వీచాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కార్చిచ్చుకు పలు హాలీవుడ్ స్టూడియోలు ప్రొడక్షన్లు నిలిపివేశాయి. యూనివర్సల్ స్టూడియో మూసివేశారు. బుధవారం రాత్రి దక్షిణ కాలిఫోర్నియాలో సుమారు 4,56,000 మంది విద్యుత్ సరఫరా లేక చీకట్లు మగ్గాల్సి వచ్చింది. ఇక అమెరికాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రజలు మంచుతో గడ్డకట్టిపోతుంటే ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఆయా రాష్ట్రాల గవర్నర్లు ప్రకటించారు. మరోపక్క మంటలకు ఉన్న ఆస్తిపాస్తులు కోల్పోయి రోడ్డున పడాల్సి రావడమే బాధాకరం.